ఈస్ట్ ఇండియా కంపెనీ కమ్స్ ఈస్ట్ 1600 సంవత్సరంలో తూర్పు దేశాల్లో వర్తకం చేయడానికి పూర్తి హక్కును తనకు మంజూరు చేసినట్లు ఇంగ్లాండ్ రూలర్ అయిన క్వీన్ ఎలిజబెత్ నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పట్టాను పొందింది. మొట్టమొదటిసారిగా ఆంగ్లేయులు ఓడలు ఆఫ్రికా పశ్చిమ తీరంలోని గుడ్ హోప్ ఆగ్రాను చుట్టి హిందూ మహాసముద్రాన్ని దాటి వచ్చే సమయానికే భారతదేశ పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వారు గోవా కేంద్రంగా వారి ఉనికిని చాటుకున్నారు. పోర్చుగీస్ వారు 1498 భారతదేశ సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు వాస్కో డి గామా. తర్వాత 17వ శతాబ్దంలో ప్రారంభానికి డచ్ వారు కూడా వర్తకం సాగించారు. తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు. ఇక్కడ సమస్య ఏంటంటే అన్ని కంపెనీలు ఒకే రకమైన వస్తువులు కొనడానికి ఆసక్తి చూపాయి. భారతదేశంలో తయారయ్యే మేలు రకానికి చెందిన నూలు, పట్టుకు యూరోప్లో గొప్ప మార్కెట్ ఉండేది. మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కకు కూడా చాలా గిరాకీ ఉండేది. యూరోపియన్ కంపెనీల మధ్య పోటీ వలన వస్తువు ధర పెరుగుదల వలన లాభాలు తగ్గాయి. వర్తక సంస్థలు అభివృద్ధి చెందాలంటే ప్రత్యుత్తరాలను తప్పించడం తప్ప ఏకైక మార్గం ఒకటే ఉంది. మార్కెట్ కైవసం చేసుకునే బలమైన కోరిక వలన వారి ఇరువురి మధ్య యుద్ధాలకు దారితీసింది. 17, 18 శతాబ్దాలు వీరు తరచుగా ఒకరు ఓడను మరొకరు ముంచి వేసుకునేవారు. మార్గాలను దిగ్బంధం చేసుకునేవారు. వస్తువులతో నిండిన శత్రు ఓడలను అడ్డుకునేవారు. నెక్స్ట్ వీడియోలో బెంగాల్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం ఎలా ప్రారంభించారనేది తెలుసుకుందాం.